భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ట్రాక్టర్ సబ్సిడీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సుమారు 50 మంది రైతుల వద్ద ఒక రాజకీయ నాయకుడు లక్షల రూపాయలు వసూలు చేసి అదృశ్యమయ్యాడు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇల్లందు నియోజకవర్గంలోని మామిడిగుండాల, ముకుందపురం, నిజాంపేట్, మొండితోగు, మెట్లగూడెం, టేకులపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో డాక్టర్ భాస్కర్ నాయక్ అనే నేత రైతులకు ట్రాక్టర్లపై 65% సబ్సిడీ ఇప్పిస్తానని నమ్మించాడు. ఒక్కో రైతు నుంచి 30,000 రూపాయలు తీసుకున్నాడు. ట్రాక్టర్ కొని డాక్యుమెంట్లు తీసుకొస్తే సబ్సిడీ మొత్తం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ మాటలు నమ్మిన సుమారు 50 మంది రైతులు అధిక సబ్సిడీ వస్తుందని ఆశపడి ట్రాక్టర్లు కొని అప్పులు పాలయ్యారు. సబ్సిడీ గురించి అడిగితే భాస్కర్ నాయక్ మాటలు దాటవేస్తూ రేపు మాపు అంటూ వాయిదాలు పెడుతూ వచ్చాడని రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు 15 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు రైతులు వాపోతున్నారు. ఈ మోసంపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 2021లో భాస్కర్ నాయక్ అని మన బీజేపీ పార్టీ నుంచి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుండి మీకు ఖచ్చితంగా సబ్సిడీ ఇప్పిస్తామని చెప్పేసి మమ్మల్ని తీసుకుపోయి ట్రాక్టర్లు ఇప్పించేసి 30,000 రూపాయలు ఒక పేరుకి వచ్చి 30,000 రూపాయలు తీసుకొని ఇప్పటిదానికి కూడా సబ్సిడీలు ఇప్పించకుండా మమ్మల్ని మోసం చేశారు. ఇప్పటికీ మేము ఫోన్లు చేసి కనుక్కుంటే వస్తాయి అని చెప్తూ 2021 నుంచి 2026 వరకు వచ్చేసాం. ఇప్పటిదానికి కూడా మాకు సబ్సిడీ రాలేదు. మమ్మల్ని ఈ భాస్కర్ నాయక్ చాలా మోసం చేసి మాకు అన్యాయాలు చేస్తున్నాడు. కాబట్టి మేము ఈ సబ్సిడీ విషయంలో అతన్ని గట్టిగా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. మాకు భాస్కర్ నాయక్ అనే అభ్యర్థి అప్పుడు లోన్లు ఇప్పిస్తానని చెప్పేసి ట్రాక్టర్లు ఇప్పిస్తానని చెప్పేసి మా దగ్గరకు వచ్చేసి 60% సబ్సిడీ ఉందని చెప్పేసి మా దగ్గర 30,000 తీసుకొని ట్రాక్టర్లు ఇప్పించేసి సబ్సిడీ రాకుండా చేసేసి ఇప్పుడు పోయి హైదరాబాద్లో ఉంటున్నాడు. మేము అడిగితే డబ్బులు ఇస్తా, అప్పుడు వస్తా, మాపు వస్తా అని చెప్పి చెప్తున్నాడు. మాకేం సబ్సిడీ లేదు. ఇప్పటికే మేము ట్రాక్టర్ తీసుకొని డబ్బులు కట్టలేక అప్పులు పాలయ్యి ట్రాక్టర్లు పని కొంచెం పరిస్థితి కాకుండా